ఇప్పుడు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు విజిత సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు. హరీష్ బాబుకు నమస్కారం. నమస్తే అండి. హరీష్ బాబు గారు, పాకిస్తాన్ అండ్ ఇండియా వారికి సంబంధించి అంటే దీని మీద ఏం సమాధానం చెప్తారు? ఎందుకంటే దీని మీద ప్రతి భారతీయుడు సగర్వంగా ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్ చేసినటువంటి కవ్వింపు చర్యలు కావచ్చు, దాదాపుగా 28 మందిని నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్నటువంటి ఈ పాకిస్తాన్ ఉగ్రవాద చర్యల్ని తిప్పికొట్టే విధంగా ఈరోజు భారత్ ధీటుగా ముందుకెళ్తున్నటువంటి అంశం. ఈ యుద్ధ అంశాలన్నింటిని కూడా ఒక ఎమ్మెల్యేగా, బాధ్యత గల ఎమ్మెల్యేగా, ఒక భారతీయ పౌరుడిగా మీరు ఏ విధంగా చూస్తారు? ఇవాళ పహల్గాం ఉగ్రదాడి ఇవాళ ఎంత కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అండి. వాళ్ళ నిరాయుధుల్ని ఒక టూరిస్ట్ డెస్టినేషన్ కు పోయిన వారిని ఒక మతం ఆధారితంగా మీ మతం ఏంటి, మీరు హిందువులా అని అడిగి కల్మా చదవమని, కల్మా చదవలేని వాళ్ళని చంపి కోల్డ్ బ్లడెడ్ మర్డర్ ద్వారా చంపడం జరిగింది. ఇది యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇవాళ చూడండి, అప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు, ఇవాళ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ ఇవన్నీ కూడా సమాయత్తమయ్యి దౌత్య నీతిలో కూడా చాలా మంది ఉన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారతదేశానికి బాసటగా నిలిచాయి. అమెరికా కానివ్వండి, రష్యా కానివ్వండి, బ్రిటన్ కానివ్వండి, మిగతా ఆఫ్రికన్ కంట్రీస్ కానివ్వండి, గల్ఫ్ కంట్రీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి? భారతదేశ పౌరులకు జరిగే అన్యాయాన్ని ఎదుర్కోవడానికి భారతదేశానికి సర్వ హక్కులు ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి రిటాలియేషన్ కి ఇండియాకు పూర్తి రైట్స్ ఉన్నాయని చెప్పడంలో అన్ని ప్రపంచ దేశాలు మనకు బాసటగా నిలిచాయి. ఇటువంటి దౌత్య నీతిలో సఫలమైన తరుణంలో ఇవాళ పాకిస్తాన్ లోని ఎక్కడైతే గూఢచార వ్యవస్థ కానివ్వండి, ఉగ్రవాద వ్యవస్థ కానివ్వండి, మిసైల్ వ్యవస్థ కానివ్వండి, ఎయిర్ డిఫెన్స్ మెకానిజం, లాహోర్ లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ మెకానిజం ని టార్గెట్ చేస్తూ ఒక ప్రెసిషన్ అటాక్స్, సర్జికల్ స్ట్రైక్స్ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేయడం జరిగింది. అందులో చాలా మంది ఉగ్రవాదులు, రౌఫ్ అనే కరడుగట్టిన ఉగ్రవాది ఏదైతే కాందహార్ ఈ హైజాక్ ఆ రోజు రూపకల్పన చేసిండో ఆయన కూడా చనిపోవడం జరిగింది. అదొక్కటే కాకుండా దాదాపు 100 మంది ఉగ్రవాదుల్ని అక్కడ మట్టు పెట్టినట్టు మీడియా సంస్థల ద్వారా తెలుస్తుంది. ఇది ఒక్కటే చాలదన్నట్టు ఇవాళ నిన్న రాత్రి కూడా లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ మెకానిజం, పాకిస్తాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ మెకానిజం ని టార్గెట్ చేస్తూ అటాక్ చేయడం జరిగింది. కరాచీ పోర్ట్ మీద కూడా దాడి జరిగింది అనేది ఒక గడపటి వార్తలు మనకు అందే వరకు ఉన్న సమాచారం. కాబట్టి ఏది ఏమైనా భారత్ ఇవాళ ప్రపంచ దేశాల్లో ఒక అత్యున్నత స్థానాన్ని ఆక్రమించింది. భారతదేశం ఏ విధంగా ఆలోచిస్తుంది అనేది ప్రపంచం కూడా మనల్ని ఫాలో అయ్యే పరిస్థితి ఉంది. ఇది గతంలో ఎన్నడూ లేదు. ఇది కేవలం నరేంద్ర మోడీ నాయకత్వం వల్లనే సాధ్యమైంది. ఇవాళ ఇండియన్ ఆర్మీకి బాసటగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ భారత పౌరులందరూ ఒక్కతాటి మీదకి వచ్చి ఫేక్ న్యూస్, అన్ని సోషల్ మీడియాలో వస్తున్న అడ్డగోలు వార్తలన్నీ నమ్మకుండా ఒక చిత్తశుద్ధితోటి, నిబద్ధతతోటి ఇండియన్ ఆర్మీకి మనం వారికి మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడైతే వార్ సైరన్ కానివ్వండి, లేకపోతే ఏదన్నా సివిక్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఆర్మీ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఎక్కడైనా సూచనలు ఇస్తే వాటిని తూచా తప్పకుండా పాటించాల్సిన బాధ్యత భారత పౌరుల మీద ఉంది. హరిబాబు గారు, మొన్న బడ్జెట్లో అలొకేట్ చేసినటువంటి ఏదైతే రక్షణ శాఖకి ఎక్కువ మొత్తంలో అలొకేట్ చేసినటువంటి అంశం, అప్పుడు చాలామంది రకరకాల విమర్శించారు ఆ అంశాన్ని. ఈరోజు అటువంటి వాళ్ళకి, ఆ విమర్శించిన వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఎందుకంటే ఈరోజు అగ్రభాగాన ఈరోజు మన ఇండియన్ ఆర్మీ ఎంత కష్టపడుతుందో, దానికి మనం ఎంత చేసినా తక్కువ అనే అంశాన్ని ఈరోజు రుజువు చేసుకుంది. దాన్ని ఏ విధంగా చూస్తారు హరిబాబు గారు? సరిహద్దులు సేఫ్ లేకపోతే మనం సరిహద్దుల లోపల మనం ఎలా సేఫ్ ఉండగలుగుతామండి? ఇవాళ దాయాది దేశాల పక్కనే కత్తులు పట్టుకొని తిరుగుతున్నాయి. అవును. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మన డిఫెన్స్ మెకానిజం ని పటిష్టపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డిఫెన్స్ కు బడ్జెట్ తగ్గించడం ఏంటండి? కాబట్టి ఇవాళ చూడండి, పాకిస్తాన్ సంధించిన ఒక్క మిసైల్ కూడా భారత భూభాగాన్ని టచ్ చేయలేకపోయినాయి. ఎందుకంటే గాలిని మన యాంటీ మిసైల్ మెకానిజం ఫెయిల్ చేస్తుంది వాటిని. డ్రోన్స్ కానివ్వండి, మిసైల్స్ కానివ్వండి, భారత భూభాగాన్ని ఎక్కడ టచ్ చేయలేకపోయినాయి. అదే మన మిసైల్స్ మొత్తం సర్జికల్ ప్రిసిషన్ తోటి వాటిని పాకిస్తాన్ భూభాగం, లాహోర్ కానివ్వండి, పంజాబ్ ప్రావిన్స్ కానివ్వండి, ఇటు ముజఫరాబాద్ పిఓకే కానివ్వండి, ఎక్కడైతే మనం టార్గెట్ చేసామో
అక్కడ వాళ్ళ యాంటీ డిఫెన్స్ మెకానిజం, యాంటీ ఎయిర్ డిఫెన్స్ మెకానిజం ఛేదించుకుంటూ ఎస్ మన మిజైల్స్ వెళ్ళి టార్గెట్ రీచ్ అయ్యాయి. అవును అందులోనే మనం ఎంత ముందున్నాం ఒకసారి ఆలోచించాం. ఎస్ ఎస్ ఈరోజు సాయంత్రం 5 గంటలకి విదేశాంగ సంబంధించినటువంటి ఒక రివ్యూ కూడా ఇవ్వబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. దాంట్లో అమిత్ షా గారు, అదేవిధంగా విదేశాంగ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అండ్ ప్రధానమంత్రి గారు కూడా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో దీని మీద ఏ విధమైన చర్చకు వచ్చే అవకాశం ఉందంటారు? చూద్దాం వారు ఏం చెప్తారు అనేది. ఎందుకంటే గతంలో కూడా మొన్న కూడా జరిగింది మీటింగ్. అవును, ఆపరేషన్ సింధూర్ లో ప్రెస్ బ్రీఫింగ్ జరిగింది. మళ్ళీ వాళ్ళు కూడా ప్రెస్ బ్రీఫింగ్ ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా మనం అఫీషియల్ గా వచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రమే నమ్మాల్సిన అవసరం. నిజంగానే అన్అఫీషియల్ గా, అనాథరైజ్డ్ గా చాలా ఇవాళ ప్రమాదకరంగా తయారైంది సోషల్ మీడియా ఒక రకంగా. కాబట్టి అట్లీస్ట్ మనం వెన్ ఇట్ కమ్స్ టు నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు కానివ్వండి, అంతర్జాతీయ అంశాలకు సంబంధించి కానివ్వండి, ఈ యుద్ధ వాతావరణంలో ఇట్లా ఇష్యూస్ అన్ని ఎస్కలేట్ చేసుకుంటూ పోతే ఇబ్బంది పడతాం. కాబట్టి అందరూ సంయమనం పాటించాలి. ప్రభుత్వ యంత్రాంగం ఏ సూచనలు ఇస్తుందో ఆ సూచనలు పాటించడమే మన కర్తవ్యంగా ఉండాలి. హరిబాబు గారు, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్డీఎఫ్కు 1 నెల జీతం అందరు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరి జీతాలు కూడా విరాళంగా ప్రకటించారు. సో బీజేపీ నుంచి కూడా మీరందరూ కూడా విరాళం ప్రకటించే అవకాశం ఉందంటారా? వారిని గుడ్డిగా ఫాలో అవ్వాల్సిన అవసరం మాకేం లేదు. వాళ్ళు చేసింది మంచిదే. జాతీయ భద్రత గురించి, లేకపోతే ఈ యుద్ధ వాతావరణంలో పార్టీలకు అతీతంగా మేము ఇండియన్ ఆర్మీకి మద్దతు తెలుపుతామని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. ఎవరైనా ఇది ఒక పార్టీకి సంబంధించిన అంశం. పార్టీ అబౌవ్ పార్టీ, ఇది నేషన్ ఫస్ట్ అనే సిద్ధాంతానికి అనుగుణంగా జరగాల్సిన అంశం. కాబట్టి ఇందులో మేము కూడా పార్టీలో డిస్కస్ చేస్తాం. హౌ కెన్ వి సపోర్ట్ ఇండియన్ ఆర్మీ. మేము కూడా ఇంకా ఏ రకంగా ఇండియన్ ఆర్మీ ఇప్పుడు ఇవాళ ఒక మురళీ నాయక్ అనే జవాన్ చనిపోయాడు. అట్లా ఎట్లా వాళ్ళని ఆదుకోగలుగుతాం అనేది మేము ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఎక్కడ వాళ్ళైతే ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఆల్వేస్ ఇండియన్ సిటిజన్స్, ఇండియన్ జవాన్స్ ఆర్ ఇండియన్ జవాన్స్. కాబట్టి వాటిని ఏ విధంగా ఆదుకోగలుగుతాం మేము పార్టీ యంత్రాంగం చర్చించి తదుపరి కార్యాచరణ పూనుకుంటాం. సార్, మోడీ గారు ఈ అంశంలో చాలా కట్టుదిట్టంగా, ఎక్కడ తగ్గే విధంగా లేకుండా, అసలు ఎవరి మాట వినకుండా దీని మీద ముందుకు సాగిపోతూ ఉన్నారు. సో దేనికైనా మనం సిద్ధం అంటూ కూడా ముందుకు సాగిపోతున్నారు. కాబట్టి మనందరం కూడా సపోర్ట్ ఉండాలనేది అందరూ అనుకుంటున్నటువంటి అంశం. కాబట్టి థ్యాంక్ యూ హరిబాబు గారు, లైన్లోకి వచ్చి మీకు మంచి సమాచారం. థ్యాంక్ యూ సో మచ్. సో రవి, ఏదైతే మన డిబేట్ చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. గో ఇండియా, డూ జస్టిస్ టు ఎవ్రీవన్, జై భారత్, జై హింద్, జై జవాన్, ఇలా రకరకాల